బోర్డు అయిపోయిన తర్వాత మన దగ్గర ఫస్ట్ క్యాడర్ 9 రకాల క్యాడర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యాడర్ దీంట్లో మేనేజర్ అని పిలుస్తాం. జాగ్రత్తగా ఈ ప్లాన్లో ఇంకొక ఎంత చెప్తుందండి. ఫస్ట్ క్యాడర్ దీంట్లో మేనేజర్. మేనేజర్ అనగానే ఈ మేనేజర్ అవ్వాలంటే ఏం చేయాలి? మేనేజర్ అవ్వాలి కంపెనీలో ఏం చేయాలంటే ఇప్పుడు మీకు 3 టీములు తీసుకుంటారు కంపెనీ. ఏ టీము, బి టీము, సి టీము. అంటే 3 లెక్కలు. అంటే మేనేజర్ అవ్వాలంటే ఎంత పర్చేజ్ అవ్వాలండి టీవీలో 1 లక్ష? మేనేజర్ అవ్వాడు ఇతను ఏ టీంలో ₹1,00,000 టర్నోవర్ అవ్వాలి, బి టీంలో ₹1,00,000 టర్నోవర్ అవ్వాలి, సి టీంలో ₹1,00,000 టర్నోవర్ అవ్వాలి. టోటల్ టర్నోవర్ ఎంత అవ్వాలి? 3 లక్షలు. ఓకేనా? 3 లక్షలు. మేనేజర్ అవ్వాలంటే 1 లక్ష అవ్వాలి. 3 లక్షలు అవ్వాలి. ఓకే. ఏ టీము, బి టీము, సి టీము కలిపి 3 లక్షలు అవ్వాలి. ఎప్పుడైతే మీరు 3 లక్షలు టర్నోవర్ అయిందో కంపెనీకి ఇక్కడ రివార్డ్ ఇచ్చింది. ఈ రివార్డ్ వచ్చి ₹15,000 రివార్డ్ వచ్చింది. క్యాష్ రూపంలో 1 టైం. ఇది కాకుండా మరి కమిషన్ ఏంటి? కమిషన్ కావాలంటే మనకి 3 లక్షలు చేసి రాకేంటి అన్నప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ ఎప్పుడైతే మనం మేనేజ్ అయ్యామో 25% స్లాబ్లో ఉంటారు. అంటే మీరు ఏ సేల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నా 25%లో ఉంటారు. ఇంతకుముందు ఎంతలో ఉన్నారు? 20లో ఉన్నారు. కానీ జాగ్రత్తగా ఇక్కడ పాయింట్, మధు ఉన్నారు, ఆయన సెలవు పర్చేజ్ ఏం చేయాల? ఆయన టీంతో ఏం చేశాడు? రిలాక్స్ చేశాడు. కానీ డైరెక్ట్ ఎక్కడికి వచ్చాడు? ఆయన మేనేజర్లకి ఏ స్లాబ్లో ఉన్నాడు? 25%. అంటే ఆయన ఏ పాటు కొనుక్కున్నా ఏమొచ్చిందిరా? 25%. ఇప్పటి వరకు మన కంపెనీలో 25% డిస్కౌంట్ చూసాం. 25% అకౌంట్లో పెట్టి డబ్బులు పడతాయి. జాగ్రత్తగా ఉంది. ఈ 25% జనరల్గా ఏమంటారంటే 20% డిస్కౌంట్ ఇచ్చేస్తామంటారు జనరల్గా. ఇప్పుడు సారంలో సూపర్వైజర్ అవ్వమంటాడు. ఎందుకు 50% డిస్కౌంట్ వచ్చింది బాటిల్, 50% అమ్ముకోలేకపోతే దండగే. కానీ ఇక్కడ ఆయన ఊరు జాయిన్ చేయాలి. మధు గారు ఒక 5,000 పోవటం ఇప్పుడు 25% అకౌంట్ ఎంత పడింది? 1250 వచ్చింది. అదే ఏర్పాటు ఏం చేస్తారు? రేపు రిటైలింగ్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు తెలిసిన 10,000 కోట్లు అమ్మటం మొదలు పెడతారు. రిటైలింగ్ చేసుకుంటే వచ్చేదానికి 20% క్యాష్ వచ్చింది. బయట 25% కోట్లు బట్టి ఉంటుంది. అది నీకు బోర్డు ఇస్తాము, బోర్డు పడతాం. ఇది అర్థమైందా మీకు? ఇది కాకుండా మనకి ఏమొచ్చిందంటే ఇది మన మధు సార్. ఇది మ్యాండేట్ 1 lakh కంపల్సరీ మ్యాండేట్. అయితే ఒక టీంలో ఒక 75,000 అయ్యి ఇంకో టీంలో 1,50,000 అయితే అట్లా కుదరదు. కంపల్సరీ 1 lakh ఇవ్వాలి. 1 lakh ఏమో స్టాండర్డ్. 1 పైన నువ్వు 2 లక్షలు చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు మధు ఉన్నాడు. మధు కింద ఏ టీము, బి టీము, సి టీము ఉంది కదా. ఈ 3 టీముల్లో ఎన్ని లెవెల్స్ తీసుకుంటాం? 9 లెవెల్స్ బిజినెస్ తీసుకుంటాం. ఎన్ని లెవెల్ డెప్త్? 9 లెవెల్ డెప్త్. అంటే ₹1,00,000 ఒక్క వారంలో అయిపోయింది. కట్టుకునేవాళ్ళు ఉంటే. అంటే నేను ఒక 10,000 కొన్నాడు, నేను ఒక 5,000 కొన్నాడు, నేను ఒక 20,000 కొన్నాడు, నేను ఒక 3,000. 9 లెవెల్స్ క్యాల్కులేట్ చేస్తాడు. ₹1,00,000 అయిపోయింది. 9 లెవెల్ ఏ లెక్కలు అయిపోయింది, బి లెక్కలు అయిపోయింది, సి లెక్కలు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఫస్ట్ 5 లెవెల్స్ ఏమవుతుందంటే 2% వచ్చింది. వాళ్ళ టర్నోవర్ మీద నీకు ఎంత వచ్చింది? 2% వచ్చింది. నెక్స్ట్ 4 లెవెల్స్ 1% వచ్చింది. ఫస్ట్ 5 లెవెల్స్ ఏమో 2%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత టర్నోవర్ అయింది? ₹1,00,000 అయింది. ₹1,00,000లో 50,000 అంటే ఒక 76,000 2% స్లాబ్ ఎంత వచ్చింది? లక్ష మీద 2% అంటే 2,000 వచ్చేసింది. ఈ లక్షలో 2,000, ఈ లక్షలో 2,000, ఈ లక్షలో 2,000 6,000 వచ్చేసింది. 6,000 ప్లస్ 15,000 రివార్డు. ఎంత వచ్చింది ఇక్కడ? 20,000 దాకా 21,000 వచ్చింది. 21,000 వచ్చేసింది. ఓకేనా? దీనికి సంబంధమే లేదు. టీం డెప్త్ టీం. ఓకే, ఎంతవరకు అర్థమైందా? ఇది 2వ ఇన్కమ్. ఇక 3వ ఇన్కమ్ ఏంటంటే డిఎస్పి, డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. ఏంటి డైరెక్ట్ స్పాన్సర్ బోనస్? మనకి డైరెక్ట్ రిఫర్. డైరెక్ట్ రిఫర్. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ప్రకాష్ గారికి డైరెక్ట్ ఎవరున్నారు? విజయలక్ష్మి. ఒక ఎగ్జాంపుల్, ఈ విజయలక్ష్మి కింద ఎంతమంది ఉన్నారు? మొత్తం 9 లెవెల్స్. మొత్తం కలిపి 9 లెవెల్స్. విజయలక్ష్మి మేడం వచ్చేసి 2,000 కమిషన్ తీసుకున్నారు. ఎంత? 2,000. నీకు 10% రీపర్చేజ్.
అది పడుతుంది. ఆమె 2000 తీసుకుంది, 20,000 తీసుకుంది ఆమె తీసుకునే ఇన్కమ్ మీద సార్. ఇన్కమ్ మీద, అదే ఇన్కమ్ మీద, సెల్ఫ్ పర్చేజ్ చేసే ఇన్కమ్ మీద. అదే ఇట్లా నీ కింద మొత్తం 9 లెవెల్స్లో నీకు అప్ టు 34% ఆఫ్ కమిషన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బా అవుట్లుక్ చెప్తున్నా మీకు, ప్లాన్ లెవెల్ అవుట్లుక్, బ్యూటీ ఆఫ్ ప్లాన్. ఇది అర్థమైంది మీకు? ఫస్ట్ క్యాడర్, తర్వాత వచ్చి ఇది. ఇట్లా నీకు 9 లెవెల్స్ డెప్త్ తీసుకుంటాడు, 9 లెవెల్స్ కింద తీసుకుంటాడు. విడ్త్ మాత్రం 3 lakhs. అర్థమైంది? విడ్త్ మీరు 3 lakhs. మీరు ఎవరైనా వేసుకోండి, డైరెక్ట్గా వేసుకుంటే ఏబీ వేసుకో, సి టీంలో, ఇవి ఏ టీంలో బాగా అవుతుంది, బీ టీంలో అవ్వట్లేదు, సి టీంలో అవుతుంది. మీలో వేసుకోండి, కొత్తగా వచ్చాడు బీ టీంలో చేసుకోవచ్చు. 3 టీంలో ఎక్కువ ఉండకూడదు సార్. ఉంటే నీ ఇష్టం వచ్చి కానీ వేసుకోవచ్చు. అంటే టీంలు అంటే నీకు ఛాన్స్ కలగవు. ఇక్కడ ఏమైందంటే ఏ టీంలో వెస్టేజ్ కానీ, మోడీ కేంద్రం కానీ, టప్పర్వేర్లో కానీ, ఎంపవర్మెంట్లో కానీ జరిగేది విడ్త్ పెంచుకుంటాం. విడ్త్ పెంచుకొని మొదలైన అమ్మాయికి అన్యాయం చేస్తాం. సర్వీసులు అన్యాయమే. అంతే ఇప్పుడు ఏం చేస్తాం, నీకు మంచి బాలాజీ గారు వచ్చారు, డైరెక్ట్గా వేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తావు తెలుసా, ఇక్కడ నువ్వు డైరెక్ట్గా వేసుకుంటావు. ఏ టీంలో కొట్టాలని నువ్వు డిసైడ్ అవుతుంది. తిరుపతిరావు గారు బాగా విజయం చేయాలంటే ఆయన సపోర్ట్ అవుతావు, బాలాజీ గారు అని డిసైడ్ అవుతావు. ఇది డైరెక్ట్ ఎప్పుడు మాత్రం నీదే. రెఫరల్ ఇచ్చేసి టీం కింద వేసేస్తారు. ఎవరికి ఇది చాలా డిఫరెంట్ ప్లాన్ అండి. లాజికల్గా ఈ ప్లాన్ అంతా ఒక రోజుల్లో డిస్కస్ చేయాలి మనం. 1 గంట 2 గంటలతో కాదు, డే అంతా డెప్త్గా తీసుకొని 20 మందికి సబ్జెక్టు నేర్పించాలి. ఇది అర్థమైంది నీకు? డైరెక్ట్ రెఫరల్ మీద కూడా మనకు వస్తుందండి. Yes. That ఎందుకు నీకు డైరెక్ట్ రెఫరల్ కావాలంటే వాళ్ళ ఇన్కమ్ మీద ఇన్కమ్ వస్తుంది నీకు. వాళ్ళు సెల్ఫ్ పర్చేజ్ చేసేదానికి వస్తుంది. సెల్ఫ్ పర్చేజ్ ఎందుకు ప్రమోట్ చేయాలి? ఈ బోర్డు ప్రకారం ప్రమోట్ చేస్తాం. ఈ బోర్డు కొనుక్కోండి అమ్మా, కొనుక్కోండి, వాడుకోండి. ఇలా నీకు తెలియకుండా టీంలో వచ్చే కొద్ది డెప్త్ పెరిగే కొద్ది, టర్నోవర్ పెరిగిపోతుందిగా, వాళ్ళ కమిషన్ వస్తుంది, ఇది టర్నోవర్ కమిషన్ వస్తుంది. ఓకేనా? ఈ 2 అర్థమైంది కదా. నెక్స్ట్ బోనస్ వచ్చేసి టీమ్ డెవలప్మెంట్ బోనస్ అంటారు అన్నమాట. ఏ క్వార్టర్లోనైనా 3 క్యాడర్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మేనేజర్, సీనియర్ మేనేజర్, సీట్ మేనేజర్ 3 క్యాడర్లు ఉంటాయి. క్యాడర్ ఎక్కువ అయితే కొంతమంది అవుతారు, ఎక్కువైతే నీకు 50,000 రూపాయలు బోనస్ వస్తుంది, క్యాడర్ బోనస్. అట్లా ఇంకొక ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి టీమ్ డెవలప్మెంట్ బోనస్. అప్పుడు ర్యాంక్ వైజ్ అయిపోయింది, ర్యాంక్ వైజ్ పర్చేజ్ కమిషన్ అయిపోయింది, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. రాయల్టీ ఇన్కమ్ ఏంటంటే మీరు అది రావాలంటే 5వ క్యాడర్ నుంచి రాయల్టీ వచ్చింది. తర్వాత క్లబ్ ఇన్కమ్ అని ఉంటుంది ఇంట్లో, బ్యాంక్ ఈ పాయింట్. ఏంటి క్లబ్ ఇన్కమ్ అంటే, మీరు ఇప్పుడు నీ కింద నీ డౌన్ లైన్లో నీ ఏబిసిలో నీ కింద 3 మేనేజర్లు వచ్చారనుకో. ఎంతమంది? 3 మేనేజర్లు వచ్చారు. దీనికి టైం ఫ్రేమ్ ఏం లేదు, టైం ఏం లేదు. ఇప్పుడు ఇది మధు ఉన్నాడు, మధు కింద 3 మేనేజర్లు వచ్చారు. ఏంటి క్లబ్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అవుతారు. ఏంటి క్లబ్ ఇన్కమ్ అంటే మినిమం 10,000 రూపాయలు వచ్చింది 1 టైం. ఇది క్లబ్ ఇన్కమ్, ఈజ్ ఎ మేనేజర్ క్లబ్. 3 డెవలప్ చేశారు. ఆయనే డెవలప్ చేయరా, ఎవరికి వాళ్ళు మేనేజర్లు అయ్యారు ఆయన టీంలో. ఇది ఒక 10,000 రూపాయలు వచ్చింది. ఇట్లా దీంట్లో అంబేద్కర్ క్యాడర్ అంటే అంబేద్కర్ క్లబ్ అని క్లబ్ ఇన్కమ్. మనం చూస్తుంది 15,000 రూపాయల ప్లాన్ కాదు, దీంట్లో చాలా పెద్ద బిజినెస్ ప్లాన్. అసలు నథింగ్ అది. ఈ 10,000 దీంట్లో ఫోకస్ చేస్తాం మనం. బట్ దీన్ని మీరు ఎవరైతే ఈ క్యాపిటల్ తెచ్చి అయ్యారో ఆ 20 మందికి 1 డే ఫుల్ డే భోజనానికి, గీజనం, టిఫిన్కి మొత్తం అక్కడే పెట్టి 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి, రెసిడెన్షియల్ ట్రైనింగ్. అప్పుడు ఇది ఎక్కింది జనానికి. తర్వాత వచ్చేసి మనకి ఏముంది, క్వార్టర్లీ టీమ్ డెవలప్మెంట్ బోనస్. ఈ క్వార్టర్ మొత్తం మీద 15 లక్షలు టర్నోవర్ ఖర్చు చేస్తే నీకు 4% వచ్చింది. ఈ క్వార్టర్ మొత్తం మీద 15 లక్షలు టీమ్ డెవలప్ అయింది, క్వార్టర్లీ డెవలప్మెంట్. ఏపీ ఇప్పుడు మనకి ఏమైనా ఆగస్టు సెప్టెంబర్ జాస్లో ఉన్నాం, జూలై ఆగస్టు సెప్టెంబర్లో 10 లక్షలు చేసాం. నీకు ఒక 4% క్వార్టర్లీ డెవలప్మెంట్ బోనస్ 1 టైం ఒకటేసారి వచ్చింది. దానికి కింద టీం అంతా చేసి 10 లక్షలు చేసాం. అది ఒక 4% వచ్చింది, అంటే 40,000 వచ్చింది. అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ట్ ట్రాక్ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ రివార్డ్. ఫాస్ట్ ట్రాక్ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ రివార్డ్ అంటే నీ కింద వాళ్ళతోటి ఎవరితో మేనేజర్ క్యాటర్ కూడా ఇచ్చావు ఒకళ్ళు కూడా ఇచ్చిన 4,500 వచ్చింది నీకు. అట్లా 3 కొడితే 10. ఈ క్లబ్ ఇన్కమ్ కాకుండా సపరేట్, అది సపరేట్, అది ఫాస్ట్ ట్రాక్ రివార్డ్. ఇట్లా రిటైల్ రివార్డ్ అని పెట్టాము మనం. రిటైల్ రివార్డ్ అంటే అది 1 ఇయర్కి సపోజ్ లేడీస్ 10 లక్షలు టర్నోవర్ చేస్తారు,
వాళ్ళు ఎవరో జాయిన్ చేయరు, సెల్ఫ్ వాళ్ళు వాళ్ళు కొనుక్కోవడం అమ్ముకోవడం చేస్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే సెలెక్ట్ పర్చేజ్ రిటైల్ వాటికి వాళ్ళకి ₹1,00,000 బోనస్. అది మన యానివర్సరీ రోజు వాళ్ళకి ప్రసాదిస్తారు. ఎవరైతే రిటైల్ వాడికి గెలిచింది మనకు 9 రకాల ప్లాన్స్. దీంట్లో మళ్ళీ రాయల్టీస్ ఉన్నాయి, రాయల్టీస్ 4 రకాల రాయల్టీస్ ఉన్నాయి. ఇట్లా దీంట్లో ఈ కాకుండా మళ్ళీ అడిషనల్ బోనస్ చాలా ఇది బేసిక్ ఎంత ప్లాను, మంచి డబ్బులు ఉన్న ప్లాన్ చేసుకోగలిగితే దీన్ని మించిన రకమే ఉంటుంది. నేను లెవెల్కి వెళ్ళి కూర్చుంటే చాలు. మనం ₹15,000 ప్లాన్ కోసం ఎందుకు వచ్చాక అది మనకి డైలీ ఖర్చులు మాత్రమే, అర్థమైందా? దాని ద్వారా ఇన్వాల్వ్ అవుతారు, ముందు లాభం వస్తారు. సో ఒకటేసారి అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి ₹15,000 ఎంటర్ అయిపోయారు. మన గ్యాస్ స్టవ్దో ఏ స్టవ్దో ఏ 5 డ్రాప్స్ కొనుక్కున్నాడు. దీంట్లో ఎంటర్ అవ్వడానికి టికెట్ అనమాట అది. బాగా ఎంట్రీ ఫామ్. దీని లోపల రావడానికి ఎంట్రీ ఫామ్ అది. సో లాస్ట్ టైం మనకు జనవరి మార్చిలో మన బ్రాంచ్ ₹38,00,000 రీపర్చేజ్ జరిగింది. విపరీతంగా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయరా? ఈ బ్రాంచ్ సార్ గుంట్రా అది పాండిచేరి ట్రిప్ తీసుకెళ్ళండి. ₹50,000 చెప్పి పాండిచ్చాడు నాకు. మేనేజర్కి అప్పుడు ఏంటంటే ఆఫర్ పెట్టి 1 lakh చేస్తే మేనేజర్ పెట్టేది పట్ట బాగా చేసి బాగా చేశారు. అందుకని ఆఫర్ లాగా రప్పించాం. ఏప్రిల్ 26, 25, 23 రోజులు తీసుకెళ్ళాం. బాగా ₹1,00,000 ఖర్చు, ₹2,50,000 ఖర్చు, 26 మంది తీసుకుంటాం బస్సు. ఇట్లా ఈ ఆఫర్లు వాడుకోవాలి. ఈ ఎప్పుడు లీడర్ అనే వ్యక్తి ఈ ఆఫర్లు తెలియదు. ఇప్పుడు స్క్రాచ్ కార్డు ఎంతమంది కనుక్కొని ఉంటారు. స్క్రాచ్ కార్డు రోజు గ్రూప్లో అసలు మామూలు బెనిఫిట్ కాదు స్క్రాచ్ కార్డ్. ఇప్పుడు 3,000 కొన్నాను నిన్న. ఆ స్క్రాచ్ కార్డు కోసం కొందామే 3,000 కొనుక్కున్న స్క్రాచ్ కార్డు ₹750 పడిపోయింది. 6,000 ఉంది, 300 నుంచి 1,500 వచ్చింది. 10,000 కొనుక్కున్నారు, 2,000 ఉంది, 1,500 గ్యారెంటీ వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి? ఈ మంత్ అయిపోయాక మీటింగ్లో ఎవరైతే ఈ 15వ సీరీకి ఇచ్చేవారు అందరూ కూర్చోబెట్టి మన కొత్త ప్లాన్ బుక్ వచ్చింది, మీటింగ్ ఇచ్చేసాం. మా 2-3 తారీఖులో ఇచ్చేస్తారు. ఒక రోజు మీటింగ్ పెట్టుకొని ఒక రోజల్లా అదే గంట ఏదో అట్లా చెప్పడం కాకుండా మార్నింగ్ టు ఈవినింగ్ సెక్షన్ ఈ ప్లాను రీపతి ప్లాన్ మొత్తం నేర్పించేసి అప్పుడు మార్కెట్లో పడాలి. ఇంకా వేరే ధ్యాస ఉండదు ఇక. ఇది వాళ్ళు ఎలా ఉంది ప్లాన్? మంచిగా వినాలే కానీ రీపర్చేజ్ గురించి అసలు రీపర్చేజ్లో చాలా బెనిఫిట్స్ ఉంది. ఓన్లీ బైనరీ అంటే ఏంటంటే బైనరీ ఇది ఇంకా అమౌంట్ తీసుకున్నాం. ఏ రోజు అమౌంట్ ఆ రోజు పేమెంట్స్ పవర్ చేసి అప్పుడు కంపెనీ బడ్జెట్ సపోర్ట్ చేపిస్తాను కదా, అన్ని రకాలుగా ఉంటుంది. లేదు సార్ ప్రజాపేటలో మీటింగ్ పెట్టి ఫోటో తీసుకో పెట్టి సపోర్ట్ ఇప్పిస్తారు. నీకు అన్ని రకాలుగా వెళ్ళిపోయింది. ఒకటి ఇది ఉంది ఇది ఉంది కాదు. ఏప్రిల్, జూన్, ఈ మంత్లో ఎవరైతే మనకి 50,000 కొన్నారో వాళ్ళకి కమిషన్ అమౌంట్ ₹10,000 రివార్డ్ ఇస్తుంది. ఓకేనా? జూలైలో 19 అటు 10,000, ఆగస్టులో 15,000, సెప్టెంబర్ 5,000 కొన్నాళ్ళకి ఫిబ్రవరి గెటింగ్ ₹10,000, అక్టోబర్ 20,000 అకౌంట్లో 10,000 వేస్తాను. అంటే 50,000 కొంటే 20%, 18% స్లాబ్లో కొంటారా? 50,000 18% కమిషన్ వచ్చిందా? మళ్ళీ ₹10,000 ఎక్స్ట్రా వచ్చిందా? అట్లా నీ కింద 100 కొన్నారు, 2 లక్షలు టర్న్ ఓవర్ అయిపోయింది. మేనేజర్ బాగున్నారా శ్యాంబాబు గారు? మన శ్యాంబాబు గారు విన్నమాట. సరైన సంగతులు.
తాగండి ఒకసారి. కావాలి మార్చండి మరి మనం ఈరోజు 2 తీసుకెళ్తే 2 తీసుకెళ్తాం. అదే తాగం పోయింది సార్. పొగడతావు ఇంట్లో ఎలా ఉంటుంది ఎప్పుడు ఈ బ్యాంక్ ఇంట్లో బ్యాంకులు ఇంకో బ్యాంకులో ఉంటుంది కదా. ఫోటోలు పెట్టి సార్ ఇప్పుడే ఎట్టాడు ఏం సార్ మమ్మల్ని కట్ చేశారు. ఇంకొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాల్సింది. ఆయన అన్నాడు సార్ తగులుతుంది కానీ బోర్డు తగులుతుంది. బోర్డు వెనక నుంచి తీయాలి. సోపు ఇంకా ఏమొచ్చినాయి? తులసిని నెక్స్ట్ ఇస్తారు అలివేరా వస్తాయి. ఓపెన్ చేయండి మీ చేత్తో మీ అమ్ముతా వస్తావు ఎక్కువ ఏ చేతి వస్తామమ్మా ఆ చేతి ఓపెన్ చేయండి. కెమెరా ఫోటో తీయబా వీడియో తీయండి. సార్ ఇవ్వండి సార్ నేను తీస్తాను. 1 minute. ఆయన ముందు నువ్వెందుకు బా మెయిన్ పవన్ నేనే. ఎన్ని బావు దేనికి అడే చూడు ఏ టపాకా అయితే ఎప్పుడు డబ్బు కొనాలి ఓపెన్ చేయడం కాదు. అవన్నీ కొనటానికే ఓపెన్ చేయించింది ఎందుకు మరి? బోని కొట్టాలా ప్రకాష్ గారు బోని. అబ్బా 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 సార్ సాధ్యం. రైట్ మనం తీసుకోండి. తీసుకోండి మేడం. సోప్స్ అంటే మీరు లేడీస్ ఉండాలా? అదే బయట ఆన్ చేయకుండా మనం ఇక్కడ చేసి ఇంకా సరిగా పెట్టు. నువ్వు తిప్పి పెట్టావు. అవునా ఎప్పుడు పెట్టాను సార్. పర్లేదు నేను తీస్తారు మీరు ఇది ఆన్ చేయండి చాలు. పైగా ఓపెన్ చేద్దామా? మీ చర్మ సౌందర్యానికి తులసి అలోవెరా సొమ్ము వాడండి. మెడికేటెడ్ తెల్లటానికి తెల్లటోళ్ళు నల్లటి కంప్లీట్ లేదు చెప్పండి. చూడండి తెల్లటోళ్ళు నల్లటి నేను దాంట్లో కవర్ అయ్యింది. తీసుకోండి. పవర్ నువ్వు ఉంటేనే పవర్ అంతా పోతుంది. నువ్వేదో వచ్చినాక తీసినట్టు చెబుతావు. ఇక్కడ పోయి ఇంకో నాట కట్టుకొని ఇక్కడ ఇది లేదు. అమ్మాయి పదండి. పెట్టేసాను అక్కడ లేకపోతే ఇది ఉందా ప్రోడక్ట్ ఉందా? ఓకే ఓకే తీసుకురండి చూద్దాం. దేవుడి కాడ ఒకటి పెట్టమ్మా. ఇది పెట్టేసేయండి మేడం. ఒకటి దేవుడు ఇది పెట్టేసేయండి. నీమ్ తులసి అలోవెరా స్మెల్ బాగుంది. ఓకే తర్వాత వీడియో పెట్టేసేయండి ప్లీజ్. పంపిస్తాను. గ్రూప్లో వచ్చిద్దిలే సార్. స్మెల్ కూడా బాగుంది సార్. ఎక్సలెంట్ ఉంది స్మెల్. అలా రాసుకుని అట్లానే ఉందనుకోండి స్మెల్ పెచ్చగొంటారు జనాలు. సెంట్ అక్కర్లేదు ఇక బాడీ స్ప్రే. కాంబినేషన్ 3 కదా. నీమ్ తులసి అలోవెరా ఈ కాంబినేషన్తో సబ్బులు లేవు. ఉంటే అలోవెరా ఉంటుంది లేదా తులసి ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంది మేడం? డిపి ప్రైస్ ఎంత? ఎంఆర్పీ అయితే 225 సార్. సార్ జీపీ ప్రైస్ ఎంత పడుతుంది? ఇంకా డిసైడ్ ఇంకా చేయాలి. 50 ఉంది కదా. 50 తగ్గిదిలేండి. 225 225.
3 సబ్బులు కదా సార్? అవునండి. 3 సబ్బులు. 3 soaps in 1 bottle. సింపుల్గా ఇది మంచిగా చేసి నేను జరిగిన మీటింగ్ నువ్వు రాలేదు. చూస్తారా రోజు పెళ్లి పిలువ అంటారు. డబ్బులో ఉంటే పిలుస్తారు. ఐడి వేయలేదా? ఐడి వేయలేదు మీరు? అన్ని వేసాడు నేను స్మెల్ వదిలిపోతుందా? అదే సో సార్ మామూలు లేదు స్మెల్. ఇంకా బాడీ స్ప్రే అక్కలేదు సార్, మనం చెప్పాల్సింది అదే. ఈ సోప్ రాసుకుంటే 24 hours అంతే ఉంటుంది. అబ్బా ప్యాకింగ్ కనిపించారుగా, డిఫరెంట్ సోప్. అల్లరి చేస్తారు. ప్యాకింగ్ కూడా బాగుందండి, నీట్గా ఉంది ప్యాకింగ్ కూడా. హమాం లాగా పెట్టాడుగా. హమాం. దీనికి కూడా యాడ్ పెట్టాలా, బాగుంది. ఎంత సార్? 100 grams 150 grams? ఓకే బాగుంది. ఎంత సార్ ఇది చెప్తే మనం తీసేసుకుంటూ పోయితోటి. అంటే కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంది కదా. ఐడి వేసేయండి సార్. ఇందులో మేడం దాంట్లో పెట్టేసేయండి. ఇచ్చలేదు సార్, ఎండి స్థాయిలో ఉన్నాడు దాంట్లో. చాక్లెట్ సపరేట్ ఇచ్చావు. చాక్లెట్ సపరేట్ ఇచ్చావు. పెద్ద చాక్లెట్ ఆడదు. 2 minutes సార్, అది తిన్నా కూడా బాడీలో ఉన్న ఏమైనా ఉంటే పురుగులు గిరుగులు చచ్చిపోతాయి. నెంబర్ చెప్పాను గంట. నెంబర్ అని చెప్పి నెంబర్ చెప్పు గమగా వేసుకుంటున్నాడు. కూర్చో కూర్చో.